హార్వెస్ట్ నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చి మీరు గనక ఒక 70,000 రూపాయలు ఒక మంచి ల్యాప్టాప్ కొనాలనుకుంటే ఈ వీడియోలో నేను ఆల్మోస్ట్ ఏవి బెటర్ ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ చెప్తాను. అన్నీ టెస్ట్ చేశాక మాత్రమే మనం చెప్తాం, మీకు తెలిసిందే కదా. సో మనం ఈ వీడియో చేసి దగ్గర 1 ఇయర్ దగ్గర అయితే అవుతుంది, 8 మంత్స్ 10 మంత్స్. బట్ ఈ మధ్యలో పెద్ద ఎక్కువ ల్యాప్టాప్స్ అయితే రాలేదు, ఆల్మోస్ట్ అవే ల్యాప్టాప్స్ కంటిన్యూ అవుతున్నాయి. సో దట్ నేను పెద్దగా చేయడానికి అయితే చూపలేదు. బట్ మన వాళ్ళు అయితే అడుగుతున్నారు అండ్ 60Kలో కూడా ఎక్కువగా అడుగుతున్నారు. బట్ 60K వీడియో కూడా వెరీ సూన్ అయితే వస్తుంది మన ఛానల్లో. ఈరోజు వచ్చేసి మనం 65,000 నుంచి 75,000 లోపల మధ్యలో మీ బడ్జెట్ ఏదైనా సరే మీరు ఏ ల్యాప్టాప్ పర్చేస్ చేయొచ్చు అనేది వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నిండు వరకు చూడండి, అన్ని టెస్ట్ చేశాక మాత్రం చెప్తున్నాను కాబట్టి మీకు ఎటువంటి టెన్షన్ లేదు. 100% నేను చెప్పే ల్యాప్టాప్లో మీరు ఏ ల్యాప్టాప్ పర్చేస్ చేసినా మీ మనీ వేస్ట్ కాదు. నేను చెప్పని చాలా ల్యాప్టాప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం టెస్ట్ చేసి అవి బెస్ట్ కాదు కాబట్టి స్కిప్ చేసామని చెప్పుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈస్ 4 కేటగిరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటగిరీ వైజ్ అంటే కేటగిరీస్ కన్నా నన్ను అడిగితే బడ్జెట్ వైజ్ చెప్పడం బెటర్ ఏమో. బట్ ఎనీవే కేటగిరీస్ ఒకసారి చెప్తాను. ఫైనల్గా ఆ కేటగిరీస్ ఏ ల్యాప్టాప్ ఏ కేటగిరీ కిందకి వస్తుందో ఫైనల్గా చెప్తాను, వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ ఆల్రౌండర్ అండ్ బెస్ట్ అండర్ 65K, బెస్ట్ డిస్ప్లే ల్యాప్టాప్, ఈ 4 కేటగిరీస్. బట్ రైట్ నో మనం మాత్రం 65,000 నుంచి స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీ దగ్గర 65,000 రూపాయలు ఉన్నాయి, మీరు ఒక మంచి ల్యాప్టాప్ కొనాలి 65,000 లోపల అనుకుంటే మాత్రం ఇది 65,000 ఏమి ఉండదు, 64,000 ఉంటుంది. బట్ కార్డ్ ఆఫర్స్ కలిపితే 62,000కే వస్తుంది. తక్కువ ప్రైస్లో మంచి వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్ అనమాట. అదే మనకి లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3. సో చాలా మంచి ల్యాప్టాప్ ఇది. మిలిటరీ గ్రేడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుందన్నమాట. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంటుంది. సో దట్ డిఫరెంట్ సిచ్యువేషన్ వాళ్ళు టెస్ట్ చేసి మనకి స్ట్రాంగ్నెస్ గురించి అయితే వాళ్ళు మనకి సర్టిఫికేషన్ ఇస్తారు. బిల్డ్ క్వాలిటీ నేను పర్సనల్గా టెస్ట్ చేశాను, బాగుంటుంది. అండ్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు, స్క్రీన్ మీద చూడొచ్చు. మీకు డిజైన్ అనేది కూడా చాలా అట్రాక్టివ్గా చాలా బెటర్గా అయితే ఉంటుంది. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 15 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇందులో మనకు వచ్చేసి 300 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. మీకు డిస్ప్లే మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. కలర్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు చాలా బెటర్గా అయితే ఉంటుంది. డిస్ప్లే అవుట్పుట్లో మాత్రం ఎటువంటి మేజర్ కాంప్రమైజ్ అయితే మనకి చూడడానికి అయితే ఉండదు. యాంటీ గ్లేర్ డిస్ప్లేతో వస్తుంది, టీవీ సర్టిఫికేషన్తో వస్తుంది కాబట్టి లో లైట్లో కూడా మీరు ఆరామ్సే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ తర్వాతకి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో వచ్చేసి మనకి i7 13th జనరేషన్ ప్రాసెసర్ 13620H అయితే యూజ్ చేశారనమాట. ఇది 2.4 GHz బేస్ స్పీడ్ అయితే ఉంటుంది. మ్యాక్స్ వచ్చేసి మనకి అప్ టు 4.9 GHz వరకు అయితే వెళ్తుంది అనమాట. 10 కోర్స్ ఉంటాయి, 16 థ్రెడ్స్ ఉంటాయి. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. ఈ ప్రైస్ని కన్సిడర్ చేస్తే మాత్రం చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. యాక్చువల్గా ఇది అండర్ 60,000లో మొన్నటి వరకు వచ్చింది. బట్ రీసెంట్గా మీకు తెలిసిన ల్యాప్టాప్స్ ప్రైసెస్ అన్నిటికీ పెరిగిపోయాయి. దాంతోపాటు దీన్ని కూడా పెరిగింది, 64,000 అయింది. బట్ కార్డ్ ఆఫ్ తోటి 62,000 అయితే వస్తుంది. మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది. ఇంటెల్ అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్తో వస్తుంది. 16GB LPDDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. సో హై ఫ్రీక్వెన్సీ ర్యామ్ 4800 MHz అయితే ఉంటుంది. 512GB SSD స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. బ్యాక్ లైట్ కీబోర్డ్ ఉంటుంది. ఫుల్ హెచ్డి వెబ్ కెమెరా ఉంటుంది విత్ ప్రైవసీ షట్టర్. వెబ్ కెమెరా క్వాలిటీ కూడా ఇక్కడ మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. వెబ్ కెమెరా క్వాలిటీ కూడా మీకు బాగానే అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 47 వాట్ అయితే బ్యాటరీ యూజ్ చేశారు. మా టెస్టింగ్లో 75% బ్రైట్నెస్లో వీడియో ప్లేబ్యాక్ మాకు అంటే యూట్యూబ్లో స్ట్రీమింగ్ చేస్తే మాకు అరౌండ్ 6 hours వరకు అయితే వచ్చింది, విచ్ ఇస్ గుడ్ ఎనఫ్. అంతకుమించి ఎక్కువగా ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ లేని ల్యాప్టాప్స్ మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. అండ్ 1.62 kgs వెయిట్ ఉంటుంది. అన్ని అడ్వాన్స్డ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు. పోర్ట్స్ అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఆల్మోస్ట్ అన్ని USB 3.2 Gen 1 పోర్ట్స్ ఇచ్చారు టైప్ ఏవి. అండ్ USB-C పోర్ట్లు కూడా మనకి అడ్వాన్స్డ్ పోర్ట్ అయితే ఇచ్చారన్నమాట. సో దట్ పోర్ట్స్ పరంగా ఎటువంటి ఇష్యూ లేదు. MS ఆఫీస్ అనేది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Windows 11 హోమ్తో వస్తుంది. PC మార్క్స్ కోర్స్ కనుక చూసినట్లయితే నాకు అరౌండ్ 5,600 చేంజ్ అయితే వచ్చింది మా టెస్టింగ్లో వచ్చేసి. అండ్ 1 year వారంటీతో వస్తుంది. అడిషనల్గా మనకి 1 year యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అంటే ఒకవేళ ల్యాప్టాప్ నార్మల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూసే కాకుండా ఎప్పుడైనా మీ చేతిలోంచి జారి పడింది అనుకోండి, కింద పడినా సరే యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారు. ఇది ఏ బ్రాండ్ అయితే మనకి ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో ఇవ్వదు, వేరే ఏ బ్రాండ్ ఇవ్వదు, వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 అని చెప్పేసి అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి అరౌండ్ 70,000లో మీరు ఒక మంచి ల్యాప్టాప్ చూస్తున్నారు. పర్ఫార్మెన్స్ మీకు మెయిన్ ప్రయారిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రాండ్ వాల్యూ కూడా ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇది వచ్చేసి మనకి HP నుంచి HP ల్యాప్టాప్ 15. ఇది FD1099TU అని మన ఛానల్ ఆల్రెడీ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ ఉంటుంది. దీన్ని కూడా ఇందాక చెప్పిన లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 ఉంటుంది, ఇది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి రైట్ నౌ ₹1 తక్కువ, అది ₹10 తక్కువ 70,000కి అయితే వస్తుంది. 16GB వేరియంట్. అదే మీకు మీరు టైటాన్ బడ్జెట్ ఉన్నారు, ఎక్కువ బడ్జెట్ లేదు, 65 లోపలనే ఉందన్న మాకు లెనోవో వద్దు, HPలోనే చెప్పు అంటే మాత్రం ఇందులో 8GB వేరియంట్ కూడా వస్తుంది. అది కూడా మీరు తీసుకుంటే తీసుకోవచ్చు. అండర్ 64,000లో అది కూడా అవైలబుల్గా ఉంది. బట్ గుర్తుపెట్టుకోండి 8GB వేరియంట్ అది. ఇది వచ్చేసి రైట్ ఇప్పుడు నేను చెప్పేది 16GB వేరియంట్ అనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బిల్డ్ క్వాలిటీ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటుంది. అండ్ చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటుంది ల్యాప్టాప్. మీరు ఎన్ని యాంగిల్ మీరు ఎలా చూసినా సరే. అండ్ HP బ్రాండింగ్తో వస్తుంది కాబట్టి బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్కడ వీళ్ళు మేజర్
కాంప్రమైజ్ అయితే అవ్వలేదు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అండ్ 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. సేమ్ 300 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. బట్ డిస్ప్లే క్వాలిటీ నేను కొంచెం మెస్మరైజ్ అయ్యని చెప్పుకోవాలి. యూజువల్గా ఈ ప్రైస్ రేంజ్లో వచ్చే ప్రైస్ అనేది పక్కన పెడితే హెచ్పీలో నార్మల్గా ఐపీఎస్ డిస్ప్లేస్ వీళ్ళు ఏదైతే యూజ్ చేస్తారో అంత బెటర్ క్వాలిటీ బడ్జెట్లో వచ్చే వాటిలో ఉండవు. పెవిలియన్ సిరీస్లో బాగానే ఉంటుంది, బట్ ఈసారి ఈ సిరీస్లో కూడా మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అండ్ ఆ తర్వాతకి మనకి మెయిన్ పర్ఫార్మెన్స్ మాట్లాడుకోవాలన్నమాట. ఇందులో వచ్చేసి మనకి అల్ట్రా 5 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఇందులో వచ్చేసి మీకు చాలా అంటే చాలా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేస్తుంది మీకు. ఇందులో టోటల్గా 14 కోర్స్ అయితే ఉంటాయి. 4 P కోర్స్ ఉంటాయి, 8 E కోర్స్ ఉంటాయి, అండ్ 2 LPE కోర్స్ ఉంటాయి. దేని పని యాడ్ చేస్తుంది కాబట్టి మీకు ఒకవైపు పర్ఫార్మెన్స్ బెటర్గా డెలివర్ చేసి ఒకవైపు మీకు బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది అనమాట, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఓవరాల్గా మీకు 14 కోర్స్ 18 థ్రెడ్స్ అయితే చూడడానికి ఉంటుంది. పర్ఫార్మెన్స్లో మాత్రం మీకు ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. ఇంటెల్ గ్రాఫిక్స్తో వస్తుంది. అండ్ 16GB DDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. 5600 MHz స్పీడ్ ర్యామ్. ర్యామ్ కూడా మంచి క్వాలిటీ ర్యామ్ అయితే యూజ్ చేశారు. 512GB SSD స్టోరేజ్ ఉంటుంది. బ్యాక్లెట్ కీబోర్డ్ ఉంటుంది. అండ్ ఫుల్ హెచ్డీ వెబ్ కెమెరా ఇందులో కూడా వెబ్ కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చు. సేమ్ క్వాలిటీ మీకు ల్యాప్టాప్లో అయితే వస్తుందన్నమాట. ఇదే ల్యాప్టాప్ వెబ్ కెమెరా అనమాట ఇది. దీంట్లో మనకి 41 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. 41 Wh అనగానే నేను కొంచెం తక్కువ వస్తుందేమో అనుకున్నాను బ్యాటరీ బ్యాకప్. బట్ ఇంట్రెస్టింగ్లీ 4 hours అబోవ్ అయితే వచ్చిందనమాట, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. మినిమం 4 hours అయితే వస్తుంది మీకు. అది కూడా మీరు ఒకసారి లెనోవో ఐప్యాడ్ స్లిమ్ 3 కానీ ఇది కానీ ఒకవేళ ఫిక్స్ అయినాక మీరు ఒకసారి రివ్యూస్ కూడా చూడండి, మన ఛానల్ ఉంటాయి కాబట్టి, విచ్ ఇస్ బెటర్ నన్ను అడిగినట్లయితే. 2.4 kg వెయిట్ ఉంటుంది, కొంచెం లిటిల్ బిట్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ పోర్ట్స్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు, అన్నీ ఉంటాయి. అండ్ దాంతోపాటు మీకు MS ఆఫీస్తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్, అండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి. విండోస్ హోమ్ ఇవన్నీ మీకు చూడనే ఉంటాయి. అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఇందాక మీకు ఏదైతే లెనోవో ఐప్యాడ్ స్లిమ్ 3 నేను చెప్పానో దాంట్లో మీరు PC Mark 10 స్కోర్స్ కనుక చూస్తే 5600 వచ్చింది కదా, బట్ ఇందులో వచ్చేసి మనకి 6300 వచ్చింది. పర్ఫార్మెన్స్లో మాత్రం అండర్ 70,000 కానీ 75,000లో కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసే ల్యాప్టాప్ ఇది. అండ్ ఖచ్చితంగా మీరు దీన్ని కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. HP లాంటి బ్రాండ్ నుంచి 1 year వారంటీతో వస్తుంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకుని ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉంటే దీన్ని కూడా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ ఇక 75,000 అంటే 70,000లో అయితే నాకు ఇదే బెటర్ ఉంది. మీరు అడగొచ్చు 70,000 అన్న ఏసర్ స్విఫ్ట్గా 14 OLED ఉంది కదా, అల్ట్రా 5 వేరియంట్ ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ i7 13700H ప్రాసెసర్ది వేరియంట్ అవైలబుల్గా ఉంది. అది చెప్పట్లేదు ఏందన్న, OLED డిస్ప్లే ఉంది, అడ్వాన్స్డ్ పోర్ట్స్ ఉన్నాయి, అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, EVO సర్టిఫైడ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ బాగుంది, అన్నీ ఉన్నాయి. నా దగ్గరే ఉంది ల్యాప్టాప్. రైట్ మేము ఏం చేయాలో తెలియక థంబ్నెయిల్స్ చేయడానికి దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే సేల్ అవ్వలేదు. నేను ఏ కస్టమర్కి సేల్ చేయలేను, ఆల్రెడీ సేల్ చేశాను, వాళ్ళు కూడా నాకు రిటర్న్ చేశారు నాకు వద్దన్నా అని చెప్పేసి. ఏంటంటే ఒకే ఇష్యూ, పర్ఫార్మెన్స్ డ్రాప్ అవ్వట్లేదు. ఎనీ టైం నువ్వు ఏ చిన్న టాస్క్ చేయి, విండోస్ MS ఆఫీస్లో ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ వర్డ్ ఎక్సెల్ ఓపెన్ చేసి వాడుతున్నా సరే చేతులు మంటెక్కిపోతున్నాయి అన్నమాట, అంతా హీట్ అవుతుంది, ఓవర్ హీటింగ్. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫ్లిప్కార్ట్లో టెంప్టింగ్గా ఉంటుంది, అమెజాన్లో టెంప్టింగ్గా ఉంటుంది. ఏసర్ స్విఫ్ట్గా 14 OLED అనేది ఎట్టి పరిస్థితులు దాన్ని పర్చేస్ చేయదు. ఒకవేళ మీలో ఎవరైనా పర్చేస్ చేసి వాడుతున్నట్లయితే ప్లీజ్ కింద కామెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ కూడా వేరే వాళ్ళకి అర్థమవుతుంది దాని గురించి. సో నేను నమ్ముకోలేక నా దగ్గర పెట్టాను. ఒకవేళ మీలో ఎవరన్నా కొనాలి ఏసర్ స్విఫ్ట్గా 14 అని అనుకుంటే ప్లీజ్ ఒక కామెంట్ పెట్టండి, అన్న నాకు అమ్ము ఆ ల్యాప్టాప్ అని. మీకు నేను దాన్ని అది దగ్గర 70,000 ఉంది కదా దాని ప్రైస్, నేను 55,000 రూపాయలకి రైట్ నౌ మీకు ఇచ్చేస్తాను, మీరు పర్చేస్ చేస్తానంటే. సో మీరు ముందే చెప్తున్నాను కదా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఎవరైనా తీసుకుంటా అంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. దాన్ని బట్టి మీరు మనం కాంటాక్ట్ అయ్యి మీకు అమ్మేస్తాను. అది అంత దరిద్రంగా ఉంది. సో అందుకని కొన్ని ల్యాప్టాప్స్ ఉంటాయి, నేను చాలా చేశాను 70,000 60,000లో. ప్రతిదీ బాగుంటుందని అనుకోవద్దు మీరు. ఆన్ పేపర్ చాలా బాగుంటాయి, బట్ రియల్ టైంలో వర్స్ట్గా కూడా ఉంటాయి. అందుకని నేను టెస్ట్ చేశాక బెటర్ ఎవ్రీ మంత్ ఈ వీడియోస్ తీసుకొచ్చేది మీ మనీ వేస్ట్ కావద్దని. ఇక 75,000లో ది బెస్ట్ ఆల్రౌండర్ ల్యాప్టాప్ లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5. అంటే మీరు అడగొచ్చు, అంటే ఇదే స్పెసిఫికేషన్స్ తోటి కొంచెం అటు ఇటు అయ్యి మీకు టచ్ వచ్చేవి ఉంటాయి, ఇంటెల్ EVO సర్టిఫైడ్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టండి, మనం టచ్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఓవరాల్ ఆల్రౌండ్ ప్యాకేజ్ కావాలనుకుంటే దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇది వచ్చేసి మనకి లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5. ఇది 75,000 అయితే ఉంటుంది ప్రైస్, బట్ ఎప్పుడు కార్డ్ ఆఫర్ తోటి 72,000 73,000కి వస్తుంది. సో దట్ ఆ ప్రైస్ని కన్సిడర్ చేస్తే 72,000 73,000 రూపాయలకి గ్రేట్ వాల్యూ ఫర్ మనీ. మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ ఉంటుంది. సేమ్ ఇందాక మీకు చెప్పినట్టుగా గ్రేట్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. డిజైన్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, స్లిమ్ బెజల్స్ తోటి మీకు ఓవరాల్ ల్యాప్టాప్ చూడడానికి అయితే మీకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ 16 inches డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. 16 inches డిస్ప్లే, IPS డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అండ్ ఇందులో OLED వేరియంట్ కూడా ఉంటుంది. సేమ్ ల్యాప్టాప్ OLED వేరియంట్, నథింగ్ డిఫరెన్స్.
మనం చేసిన వేరియంట్ వచ్చేసి ఓలెడ్ వేరియంట్, ఇది వచ్చేసి ఐపీఎస్ వేరియంట్. సేమ్ ప్రాసెసర్, సేమ్ ర్యామ్, సేమ్ వెయిట్, సేమ్ బ్యాటరీ, ఎవ్రీథింగ్ సేమ్, జస్ట్ డిస్ప్లే చేంజ్ చేశారు. దానివల్ల అది మీకు 3,000 రూపాయలు కాస్ట్ ఎక్కువ. ఒకవేళ మీరు ఇంకో 3,000 ఎక్కువ పెట్టుకుంటారు, 77,000 78,000 పెట్టుకుంటారనుకుంటే బెటర్ మీరు ఓలెడ్ వేరియంట్కి వెళ్ళండి. లేదు మాకు 6 to 75 లోపల అనుకుంటే మాత్రం దీన్ని తీసుకోండి. దో ఇట్స్ ఐపీఎస్ డిస్ప్లే, మంచి క్వాలిటీ డిస్ప్లే యూజ్ చేశారు. 300 nits బ్రైట్నెస్ ఉంటుంది, 100% SRGBతో వస్తుంది. ఒకవేళ మీరు క్రియేటర్స్, ఫోటోషాప్ వర్క్స్ ఇట్లాంటివి ఆన్ చేస్తారనుకుంటే మాత్రం దెన్ మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. యాంటీ గ్లేర్ డిస్ప్లే అండ్ ఓవరాల్గా రిజల్యూషన్ కానీ TUV సర్టిఫైడ్తో వస్తుంది. మీకు కళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ సేమ్ ఇందాక నేను చెప్పిన హెచ్పీలో ఏదైతే ప్రాసెసర్ ఉందో ఇంటెల్ అల్ట్రా 5 125H అని సేమ్ ప్రాసెసర్ ఇందులో కూడా యూజ్ చేశారు. సేమ్ 14 కోర్స్ ఉంటాయి అండ్ సేమ్ మీకు 18 థ్రెడ్స్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట. చాలా మంచి ప్రాసెసర్ ఇది. పర్ఫార్మెన్స్లో నీకు సింపుల్గా చెప్పాలంటే పర్ఫార్మెన్స్ వైజ్గా ఇందాక మీకు PC Mark 10 ఏదైతే HP ల్యాప్టాప్లో చెప్పానో 6306 అని, ఇందులో మీకు 6326, ఒక 20 పాయింట్స్ ఇది మీకు ఎక్కువ ఉంటుంది. బట్ పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు HP ల్యాప్టాప్, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ సేమ్ ప్రాసెసర్ కాబట్టి పెద్ద పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ లేదు. అండ్ ఇంటిగ్రేటెడ్ ఆర్క్ గ్రాఫిక్స్తో వస్తుంది. అండ్ ఇందులో మనకి NPU కూడా ఉంటుందన్నమాట, డెడికేటెడ్ NPU ఇంటెల్ AI బూస్ట్ అనేది విత్ 11 టాప్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఏమన్నా మీరు ఏ టాస్క్లు చేస్తారనుకుంటే మాత్రం అది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవ్వచ్చు. 16GB LPDDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. 7467 MHz. ఇందాక మీకు అందులో హెచ్పీలో నేను 5600 చెప్పాను. ఆ 20 పాయింట్స్ డిఫరెన్స్ రావడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఈ ర్యామ్ కూడా అయ్యి ఉండొచ్చు మీకు, ఎందుకంటే దానికటికి వచ్చే ఫాస్టర్ ర్యామ్ అయితే యూజ్ చేశారు ఇందులో. అండ్ 512GB SSD స్టోరేజ్తో వస్తుంది, బ్యాక్లైట్ కీబోర్డ్తో వస్తుంది, ఫుల్ HD IR వెబ్ కెమెరా వస్తుంది. సో దట్ మీకు విండోస్ హెలో సపోర్ట్ ఇట్లాంటివి ఉంటుంది. వెబ్ కెమెరా క్వాలిటీ కూడా ఇక్కడ మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. వెబ్ కెమెరా క్వాలిటీ మీకు ఇలా చూడడానికి అయితే ఉంటుంది. 57 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. మా టెస్టింగ్లో వచ్చేసి మాకు 4 to 5 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. అదే మీరు ఓలెడ్ వేరియంట్ తీసుకుంటే మాత్రం మీకు మోర్ దాన్ 6 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఈ ఐపీఎస్ వేరియంట్ మీకు 4 to 5 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది, బేస్డ్ అపాన్ మీ యూసేజ్ ప్లేబ్యాక్. మీరు ఒకవేళ మరీ హెవీ యూసేజ్ స్ట్రెస్ టెస్ట్ లాంటి చేస్తే నేను ఇంతకుముందు చెప్పిన ఏ ల్యాప్టాప్ కూడా మీకు అంత బ్యాటరీ బ్యాకప్ రాదు. హెవీ గేమింగ్ కానీ స్ట్రెస్ టెస్ట్ లాంటివి ఏమైనా చేస్తే మీకు అదైతే రాదు. 1.82 kgs వెయిట్ ఉంటుంది. పోర్ట్స్ కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని ప్రొవైడ్ చేసి మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. విండోస్ 11తో వస్తుంది, MS ఆఫీస్తో వస్తుంది. అండ్ ఓవరాల్గా అన్నీ బాగుంటాయి. చెప్పాను కదా, ఓలెడ్ వేరియంట్ 78,000, నాన్ ఓలెడ్ వేరియంట్ 75,000. కార్డ్ ఆఫర్ తోటి ప్రతి దాని మీద ఒక 2-3 వేలు ఆఫర్ అయితే ఉంటుంది. ఆప్షన్ ఈజ్ యువర్స్. ఓలెడ్ కావాలా నాన్ ఓలెడ్ వెళ్ళాలనేది రెండింటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. 75 మీ బడ్జెట్ అయితే ఇంకేం ఆలోచించుకుంటే స్ట్రైట్ అవే దీన్ని తీసుకోవచ్చు. టెంప్టింగ్ స్పెక్స్ ఉన్నాయి కదని వేరే ల్యాప్టాప్స్కి వెళ్ళకండి. మనమే లెనోవో ప్రమోటర్ కాదు. HP కూడా నేను సజెస్ట్ చేశాను, మీకు బెస్ట్ ఉన్నదే సజెస్ట్ చేస్తాను. మీ ఇష్టం, అల్టిమేట్గా మీరు తీసుకోవడం. ఒకటి 65లో లెనోవో ఎడిప్యాడ్ స్లిమ్ 3, 70Kలో మీకు HP ల్యాప్టాప్ 15 1099TU. మన మోడల్స్ వేరు ఉంటాయి చూసుకోండి. అండ్ అలానే 75లో మీకు లెనోవో ఎడిప్యాడ్ స్లిమ్ 5. ఇవి బెస్ట్ ఆఫర్స్ కాదు, బెస్ట్ ల్యాప్టాప్ 65 to 75K. ఎవ్రీ మంత్ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. అంటే ఇంతకుముందు మనం 2 months 3 months చేసాం కదా. ఎందుకు అలా 2 months 3 months గ్యాప్ ఇస్తానంటే పెద్ద చేంజెస్ జరగవు, సేమ్ ల్యాప్టాప్స్ ఉంటాయి. కానీ ఎందుకు వీడియో అని చెప్పేసి నేను వదిలేస్తున్నాను. బట్ చాలామంది కామెంట్ పెడుతున్నారు, ఎవ్రీ మంత్ చేయన్నా సేమ్ అయినా పర్లేదు, బట్ మాకు కన్ఫ్యూజన్ ఉండిపోతుంది, కొత్త ఏమైనా వచ్చినాయేమో, నువ్వు చెప్పట్లేదు, నేను ఆగిపోతున్నావు అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అదే నాకు ఇబ్బందిగా ఉంది. 60K మరీ ఎక్కువగా అడుగుతున్నారు. అందుకని ఈ మంత్ నుంచి 2025లో ఎవ్రీ మంత్ మస్ట్ అండ్ షుడ్గా మనకి బెస్ట్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. మీకు బోర్ కొట్టినా సరే అవసరమైతే ఒకటే రోజులో 2-3 వీడియోలు పెట్టేస్తాను, కానీ బట్ పెట్టడం మాత్రం పక్కా గ్యారంటీ అయితే ఇస్తాను. ఎవ్రీ మంత్ మీరు ఒకవేళ ల్యాప్టాప్ కొనాలన్నా, ఫ్రెండ్స్ కొనాలనుకున్నా వాళ్ళకి మన ఛానల్ రికమెండ్ చేయండి. నా రిక్వెస్ట్ ఇప్పటివరకు వీడియో చూశారు కాబట్టి వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.